మీరు కానీ ముందు పోండి రామ్మా भारत माता की जय, भारत माता की जय, जिंदाबाद भारतीय किसान मोर्चा, जिंदाबाद भारतीय किसान मोर्चा, जिंदाबाद जिंदाबाद वर्धिल्लाले किसान मोर्चा राष्ट्र अध्यक्ष सिगरुपाटी कुमारस्वामी गाరి నాయకత్వం वर्धिल्लाले कुमारस्वामी गाరి కనిగిరి 1,40,000 అక్షరాలు ఇంకా 10,000 ఎకరాలు రవి కూడా నిండే పరిస్థితి నిలువ ఉండట్లేదు లేదు కూలిపోయింది ఆక్రమణలో చాలా కట్టలు డ్యామేజ్ అంటే అసలు అంత పరిస్థితి కూడా లేదు ప్రస్తుతానికి డ్యామ్ రిపేర్ అయినా ఉన్నాయి కాబట్టి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి వర్షాకాలం అయితే మరి ఎక్కువ వచ్చినప్పుడు ఒకప్పుడు నీళ్ళు ఉపయోగపడతా ఉపయోగపడదు ఎక్కువ ముంపు అవుతుంది ఇది కానీ ఫుల్ అయిపోయి దీంట్లోంచి నీళ్ళు వదిలేరంటే కింద ఉండే గ్రామాలు ఎప్పుడో ముంపులో పంట పొలాలు గతంలో వస్తుండే సార్ ఇప్పుడు ఎక్కువైనప్పుడు ఇబ్బంది పరిస్థితులు తీసుకొస్తున్నాడు అన్న ఎల్లున్నాడు తీసుకొస్తా ఎవరైతే దీంట్లో చేశారో వాళ్ళే దాంట్లో ఉన్నారు కాదు అవతల పార్టీ ఇప్పటికి కూడా ఇబ్బంది ఎవరికి పరికరం ఈ గేట్లు మరమ్మతులు కానీ చేపిస్తే మనకు నీరు తగ్గినప్పుడు ఈ ప్రమాదం దిగువ చేలకి నీరు చాలదు మనకి రెండో పంటకి లేకుండా విడతలు ఇస్తున్నారు రైతు పోతుంది అవును సార్ మరమ్మతులు చేయాల్సిన అవసరం. ఈ లీక్ వల్ల ఏంటంటే 24 hours 365 days లీక్ ఉండడం వల్ల పొలాలు డ్యామేజ్ అయిపోతుంది. అంటే సౌడు మారిపోతుంది. చేద్దాం సార్, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ఆ ప్రయత్నం చేద్దాం. రవి ఉన్నారు సార్ ఇన్ఛార్జ్ వాళ్ళకి అవగాహన ఉంటుంది, అది మీద ఉండదు. కొత్తగా వచ్చారా? అంటే శాసన ఇన్ఛార్జిగా ఉన్నారు.
ఉండాల్సిన నీరు ఉండకపోవడం వల్ల రెండో పంటకి పంట పండించుకోలేకపోతున్నాం మేము అంటున్నారు. దీన్ని ఎందుకని మీరు టీ గారు సి గారు ఎందుకు పట్టించుకొని ఓల్డ్ స్ట్రక్చర్ సార్ ఇది చిన్నగా మామూలుగా ఎస్టిమేట్స్ అని రెడీ చేసి అప్రూవ్ చేసి సి గారు అప్రూవ్ చేశారు. పెట్టలేదు ఇప్పుడు ఇంతవరకు పెట్టింది ఇప్పుడు బ్రిటిష్ నాటి నుంచి ఇప్పటి వరకు అసలు రీజే పెట్టలేదు అంటున్నారు. రీసెంట్లీ సార్ మామూలుగా యానం అసలు నేను చెప్పే సిస్టమ్ ఉందా సార్ తిరుగుద్దా తిరగదుగా అసలు చెప్పలేదుగా చేసి వెనక్కి చేయలేదు లేదు సార్. అదే తిరగదు అసలు పట్టుకోండి ఏం తిరిగినా ఫస్ట్ పట్టేసి అంటే దీనివల్ల ఇది ఊరిలో తిరుగుతుంది తప్ప కింద అది తిరగదు. తిరిగినప్పుడు ఇక్కడ ఇవి ఫ్రెష్ కావాలి. సమ్మర్ లో కూడా పోతుంది వాటర్ పోతా ఉంటాయి సార్ 24 hours పోతుంటాయి 365 రోజులు పోతుంటాయి. వాళ్ళు గేట్లు మేనేజ్మెంట్ అని డబ్బులు రాసుకుంటారు సార్. గేట్లు మేనేజ్మెంటే చేయరు సార్. మనం వచ్చి పోతే రంగులు వేస్తారు దానికి చేసామని. దాదాపు 10 సంవత్సరాలు జరగచ్చు సార్. ఇది 365 రోజులు లీకేజ్ పోతానే ఉంటుంది సార్. ఫ్లడ్ వచ్చినప్పుడు ఎస్కేప్కి ఎమర్జెన్సీ ఎస్కేప్ వల్ల ఇప్పుడు వెలుగాయలు పేరెంట్ అన్నట్టు రావడం లేదు సార్. సార్ ఇక్కడ పూర్వం ఎప్పుడు ఏ ఋషులు పెట్టారో తెలియదు సార్. ఇక్కడ సాంకేతిక పూజలు లేవు సార్. అక్కడ ఎంట్రన్స్ వాళ్ళు చూస్తారు. అక్కడ అమ్మవారు స్వయంగా అక్కడ వచ్చి అక్కడ ఈశ్వర ప్రతిష్టాపన కాళీగద్ద గుడి కట్టమని కాళేశ్వరుడు ఆలయం కట్టమని దానికి కొంచెం వేల మంది వస్తారు సార్. ఇక్కడ అప్పుడు వచ్చేవాడు. ఇప్పుడైతే వేల మంది వస్తున్నారు సార్. దయచేసి సార్ కొంచెం అలా ప్లాట్ఫారాలు మా సార్కి తెలుసు ఇక్కడ కొంచెం ప్లాట్ఫారాలు చేయండి సార్. దయచేసి వేలాది మంది భక్తులు వస్తారు సార్. ఇక్కడ భగవంతుడు హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో శంకర శంకర హర హర మహాదేవ గేట్లు పెట్టాలి గేట్లు పెట్టేసి ఓం నమస్తే అస్త భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికారాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ త్రయంబకాయ వృక్ష ఆడ శ్రీ కాళహస్తీశ్వరాలయం పెట్టింది సార్. అక్కడ ఇంకెవరు వేస్తున్నారు సార్? అలా రెండు పెట్టండి అందరూ ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ నికారాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర 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 మహాదేవ శంభో శంకర 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 ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. శతమానం భవతి శతాయుషేంద్రియ ఆయుష్యేంద్రియ లేదన్నా చెప్పన్నా ముందు తగలుతున్నాయి సార్.
జిల్లా నాది, దళారులు, జిల్లా నాది అని రైస్ మిల్ వాళ్ళు పనిచేసుకున్నారు. ఇది చాలా దారుణంగా ఉంది ఈ జిల్లాలోని. ఎందుకంటే ఏదో వాళ్ళ ఆస్తుల్లాగా ఈ ఏరియా నాది, ఈ ఏరియా ఇంకో బ్రోకర్ రాడు బిల్లు దానికుండా ఒక విలేజ్ లో ఇంకొక రైతు పట్టలేదు బ్రోకర్ నేను ఒకసారి కమిషనర్ కలుస్తాను, అవసరం మినిస్టర్ కలిసి కంప్లైంట్ పెడతాను. తెలంగాణ నేను బంద్ చేస్తాను. కొనుగోలు కేంద్రాలు వెంటనే ఓపెన్ 450 ఎకరానికి వచ్చి ఓవేడికి రైతు బాట ఉంది. ఆ రోజుల్లో రోడ్డు ఉంది, కానీ అది ప్లాన్ లో ఉంది. పెంచుకోవచ్చు 2 మూరలు, ఆ పక్క 2 మూరలు, ఈ పక్క 2 మూరలు. దాని ఒక గ్రావులు చూడడానికి ఒక సైడ్ గోడ సైడ్ చెప్పింది రాసుకోవాలి. మన బాట ఆ బాట మామూలుగా ఏంటంటే కొంచెం పెంచి ఒక సైడ్ పొలం పక్క 4 అంగుళాలు గోడ ఎక్కువ పెట్టారు. మేమైనా పెట్టుకోగలుగుతాం. మేము కూడా కొంత పెట్టుకుంటాం. మండలంలో మార్కెటింగ్ యార్డ్లో గ్రాంట్స్ ఉంటాయి, పంచాయతీ మార్కెటింగ్ యార్డ్లో పడాలి. బైపాస్ రోడ్ లాగా ఉంటుంది, అది చాలా దగ్గర రోడ్డు. మీకు కొనుగోలు కేంద్రాలు రేపు ఓపెన్ చేస్తాం. రేపు వచ్చి రూరల్ బ్యాంక్ తరఫున రేపు ఉదయాన్నే ఓపెన్ చేస్తాం. రిజర్వాయర్ గురించి 2800 నుంచి 3000 ఎకరాలు విస్తీర్ణం కలిగినటువంటి కనిగిరి రిజర్వాయర్. ఈ రిజర్వాయర్లో 5 ఛానల్స్ ఉంటాయి. ఈస్టర్న్ ఛానల్, సౌత్ ఛానల్, న్యూ ఒవేరు, పైడి వాగు, నెలమనిసిపాడు, ఈ ఛానల్స్ 5 ఉన్నాయి. ఈ 5 ఛానల్ గుండా రైతు సోదరులు 2 లక్షల ఎకరాలు సాగు చేసుకుంటున్నారు. ఇది కాక అనధికారికంగా కూడా రైతులు చాలామంది సాగు చేసుకుంటారు. అందులో సంతోషం సాగు చేసుకుంటే. కానీ కనిగిరి రిజర్వాయర్లు ఒకప్పుడు బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది ఉండింది. నేను చదువుకునేటప్పుడు 7వ తరగతి చదివేటప్పుడు ఇక్కడ బ్రహ్మాండంగా పర్యాటకంగా బాగుండింది. అక్కడే ఉద్యోగస్తులు అందరూ ఇక్కడే ఉన్నారు. ఈరోజు వాళ్ళ ఆఫీసులు ఎట్లా ఉండవు, వాళ్ళు కట్టించిన బిల్డింగ్లు ఎట్లా చూడు, కనీసం కమ్మి లేదు అక్కడ. దానికి సంబంధించిన ఏమీ లేదు, తలుపులు లేవు. ఈరోజు ఇక్కడ కనీసం ఇక్కడ బూత్ బంగాళాగా ఉంది, కనీసం ఒక్కరు కూడా ఇక్కడ నివాసం ఉంటుండే ఒక్కరు లేరు. వాళ్ళు ఎవరో గిరిజనులు 2 కాపలా ఉంటున్నారు. ఏ ఒక్క ఉద్యోగస్తులు ఇక్కడ ఉంటున్నా, ఎమర్జెన్సీ వస్తే ఎక్కడి నుంచి పిలుచుకొని రావాల్సింది తప్పక ఇక్కడ ఏ ఉద్యోగస్తులు ఇక్కడ కాపురం ఉండటం లేదు, ఎవరు లేదు ఇక్కడ. ನೀವು చూడండి, బంగ్లా చూడండి, ఎన్నో 4000 ఎకరాలు ఉంది. ఒక లష్కర్ కూడా ఇక్కడ లేదు. వాళ్ళ జీతాలు కూడా పాపం ఎన్నో సంవత్సరాల నుంచి ఒక్కరికి కూడా ఒక్క జీతం కూడా పాపం వాళ్ళు పడక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎంత ఇబ్బంది ఏమాయంటే ఏదో మాకు కనీసం పెట్రోల్ కూడా డబ్బులు లేక మేము అల్లాడుతున్నాం. వాస్తవం మమ్మల్ని అడుగుతున్నారు, వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు, మేము ఇస్తున్నాం కూడా. ఎందుకంటే వాళ్ళ బాధ చూడలేక మేము కూడా రైతులు చాలా మంది ఆదుకుంటున్నాం. దయచేసి ప్రభుత్వం ఎంతో మందికి ఆదుకుంటున్నారు. వాళ్ళు ఇక్కడ చేసి కనిగిరి కింద చేసే ఉద్యోగస్తుల్ని ఆదుకోవాల్సిందిగా మరీ కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే కనిగిరి రిజర్వాయర్ చాలా కష్టమైన తరం. ఈ పొర్లు కట్టలు అనేది ఇంకొకరు ఎక్స్టెన్షన్ చేస్తే ఇంకా డ్రైనేజ్ పెట్టుకోవచ్చు. దీని కెపాసిటీ వచ్చి 3 టీఎంసీ నీరు. కానీ ఈరోజు ఒక టీఎంసీ పడలేదు. ఎందువల్ల ఆక్రమణకు గురి బాగా అయింది. కట్టలో చాలా బలహీనమైన పైపులు. ఎందువల్ల తుమ్మ చెట్లు కర్తమ్మ చెట్లు మొలిసి వాటి వేళ్ళు వల్ల పగిలి ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి ప్రభుత్వం దీన్ని ఆదుకోవాల్సిందిగా మేము మీ సహాయం కోరుతున్నాం. అది ఇప్పుడు ఆను అయితే మళ్ళీ తగ్గించేసి లేదు, ఇప్పుడు లేదు. దాని మీద ఎంతసేపు కలెక్టర్ గారితో అడుగుతుంది, మీటింగ్ పెట్టమంటే కలెక్టర్ గారు వెనక ముందు ఆడుతున్నారు. ఈ రేపు సోమవారం జేసీ గారితో మాట్లాడి, జేసీ గారు లేరు, శనివారం లేరు. జేసీ గారితో మాట్లాడుకుంటున్నాం ఆ విషయం మీద. అది లాస్ట్ టైం జరిగింది కొంతవరకు. ఈ సంవత్సరం దాని మిల్లర్కి రైతులకి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం కోత వల్ల ఈ తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇంతకు ముందు మనం ఏంటంటే మేము 17 తీసుకొచ్చి ఆ విధంగా ఒక టైఅప్ అయింది. అప్పుడు ఆ టైఅప్ ప్రకారం మళ్ళీ పోవడం ఇప్పుడు తేడా వచ్చేస్తుంది. ఆ విషయం కూడా ఇవాళ వరకు దాని దురదృష్టం. వాస్తవంగా ఇవాళ లీకేజ్ అవుతుంది. లీకేజ్ అవుతున్న దానికి
దానికి గేట్లు మరమ్మతులు చేయడానికి డబ్బులు అది అసలు తిప్పితే తిరగను కూడా తిరగదు, దానికి గ్రీజు పెట్టే పరిస్థితి లేదు వాస్తవంగా. అంటే ప్రభుత్వాలు మారుతాయి, ఏ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, రాష్ట్రంలో అందరం కలిసి ఉన్న ప్రభుత్వం వచ్చింది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. రైతు పరిస్థితి అయితే ఏ ప్రభుత్వం మారినా రైతు పరిస్థితి మారాలి, రైతు పరిస్థితి ఎప్పుడు అట్టాగే ఉంటుంది కష్టంతోనే. ఇప్పుడు ఇందాక మిల్లర్ల విషయం చెప్పారు వాస్తవంగా, రిజర్వాయర్ విషయంలో కరకట్ల విషయం కానీ ఏదైతే గేట్ల విషయం కానీ ప్రభుత్వం దృష్టికి నేను తీసుకెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో గేట్లు అయిపోవటం వల్ల ఇప్పుడు మనం ఆక్రమణకు గురవటం, జంగిల్ క్లియరెన్స్ లేకపోవటం వల్ల కట్టలు వీక్ అయిపోయి నీళ్లు పోవటం వల్ల చివరి పొలాలకి సాగునీరుకు వచ్చే అవకాశం ఉండదు. ఇంతకుముందు 2 పంటలు పండే భూమి ఇవాళ 1 పంట పండించుకుని సరిపడిన నీరు ఉండదు ఇవాళ. ప్లస్ ఇది ఒక సమస్య, దీన్ని ప్రభుత్వం దృష్టికి నేను ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్తాను. నేను రేపు సోమవారమే మనోళ్ళు ఇక్కడ జిల్లా కలెక్టర్ కలిసి దీని పరిస్థితి తెలుసుకుంటారు. వీళ్ళు తెలుసుకున్నాక నేను అవసరమైతే ఇరిగేషన్ కమిషనర్ని కలుస్తాను, మినిస్టర్ని కలిసి దాని ప్రయత్నం చేస్తాను. అట్లాగే ఏదైతే ఒడ్లకు సంబంధించి మన జిల్లాలో ఈ బ్రోకర్ వ్యవస్థ దుర్మార్గం ఉంది, ఇది రాష్ట్రంలో ఎక్కడ లేదు. నెల్లూరు జిల్లాలో ఉన్నంత దుర్మార్గం ఎక్కడ లేదు. ఎందుకంటే నేను రాష్ట్రం అంతా పర్యటన చేస్తుంటాను. ఈ నెల్లూరు జిల్లాలో ఎట్లుంటుందంటే ఏదో ఒక సినిమాలో ఈ జిల్లా నాది ఈ జిల్లా నాది అని చెప్పని కడప ఎవడదాయంటే మా బావమరిది అంటాడు. అంటే పంచుకున్నారు ఈ బ్రోకర్లు ఈ జిల్లాలన్నీ పంచుకొని డైరెక్ట్గా రైతు వెళ్ళి మిల్లర్కి తోలే పరిస్థితి లేదు. ఒకవేళ కర్మం కొద్దీ మనం తీసుకెళ్ళి ధైర్యం చేసి తోలితే మనకు ఉండే గవర్నమెంట్ లెక్కల ప్రకారం 17% ఉందంటే వాడు అక్కడికి వెళ్ళాక 22% ఉంది, 24% ఉంది, తీసుకెళ్ళి ఎండబెట్టుకుని అంటాడు. ఈ ఎండబెట్టుకొని ఎప్పుడు తీసుకొస్తాడు, నువ్వు ఇచ్చినంత చాలే అని చెప్పని రైతు రాజీ పడిపోయి అక్కడ వదిలేసి వస్తే పరిస్థితి ఆ రకంగా ఉంది. అందుకోసం ఈ బ్రోకర్ వ్యవస్థను రద్దు చేయాలి. మనం కూడా ఆలోచన చేసుకొని ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ రైతు సేవా కేంద్రంలో ఒక మిషన్ ఉంటుంది, ఇదివరకులా కాదు. ఇవాళ ఇంతకుముందు మాన్యువల్ మిషన్ ఉండేది, ఇప్పుడు ఆటోమేటిక్ మిషన్ పెట్టారు. అక్కడ ఉండే టెక్నికల్ అసిస్టెంట్ మనకు రసీదు ఇస్తాడు, ఇది ఎంత తేమ ఉందనేది చూసిస్తాడు. ఇదే రసీదు అక్కడ కూడా మిల్లులో కూడా ఇవ్వాలి. ఇవ్వకపోతే వాడి మీద టెక్నికల్ అసిస్టెంట్ మీద యాక్షన్ తీసుకోవాలి. మనం వాడు ఏదో మధ్యలో బ్రోకర్ చెప్పాడు కదా అని రైతులు మనం రాజీ పడిపోయి మనకు తెలియనట్టుగా ఉంటే మనం ఇబ్బంది పడి రైతులను మోసం చేస్తున్నారు. ఇవి కూడా అంటే మనం ఆరుగాలం మనం పండించిన పంటకి మన గిట్టుబాటు ధర లేక మనం ఇదివరకు ఉండేదంటే కోతలు కోసేవాళ్ళం, కుప్ప వేసేవాళ్ళం, దానికి ఒక నెలలు ఉంచుకొని నూడ్చుకునేవాళ్ళం. కాబట్టి ఈ తేమ గేమ ఏం తెలియదు అసలు, మనకు కూడా అసలు ఆ విషయాలు తెలియదు. ఇప్పుడు అభివృద్ధి చెందామనుకుంటే ఏం అభివృద్ధి చెందారా అంటే నడువట్లు కోసుకొని తీసుకెళ్తే గొంతులు కోసుకుంటాం మనం, సగం డబ్బులు వచ్చే పరిస్థితి ఉంది. ఇది దారుణంగా ఉంది. ఈ విషయంలో అయితే నేను జిల్లాలో ఉన్న ప్రతి బ్రోకర్ని యాక్షన్ తీసుకోమని మిల్లర్ల మీద కూడా, మిల్లర్ కూడా డైరెక్ట్గా వెళ్తే రైతు వెళ్తే మాట్లాడలేదు, బ్రోకర్ మాట్లాడతాడు. ఈ బ్రోకర్లు ఏం చేశారంటే ఇగో ఈ ఏరియా నాది, ఈ 2 మండలాలు నాది, నువ్వు రావడానికి లేదంటాడు ఇంకోడు. వీడును మిల్లర్తో కలిసిపోయి ఉన్నాడు. ఎందుకంటే నేను చాలా చోట్ల నేను జిల్లాలో పర్యటన చేసినప్పుడు చాలా సందర్భాల్లో ఇది చెప్పారు. నేను లాస్ట్ టైం కూడా నేను మాట్లాడడం జరిగింది. ఈ తడవైతే నేను మిల్లర్ల పేర్లు కూడా తీసుకొని ప్రతి మిల్లు ఆ రకంగా ఎవరైతే చేస్తున్నారో మిల్లర్ల మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పని ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు కలెక్టర్ కంప్లైంట్ చేయడం కాదు, నేను కమిషనర్ మినిస్టర్ని కలిసి నేను ఈ జిల్లాలో ఉండే మిల్లర్లు కనుక రైతులకు న్యాయం చేయకుండా మోసం చేసే పరిస్థితి మటుకు ఎట్టి పరిస్థితుల్లో నేను కిసాన్ మోర్చా ఒక రైతు బిడ్డను. నేను పార్టీ తరపు నుంచి కాదు నేను చెప్పేది, నేను పార్టీ తరపున పార్టీ కార్యక్రమాలు పాల్గొంటా. నేను కూడా వ్యవసాయం చేసుకుంటా. నేను ఒక రైతు బిడ్డగా నేను చెబుతున్నా. నేను మీకు న్యాయం చేసే పని అయితే 100కి 100 రూపాయలు చేసే పని అయితే నేను చేస్తాను. కిసాన్ మోర్చా లోపు మీరు కాగితం తయారు చేసేవారు చెప్తే రైతు లేనిదే రైతు లేనిదే అన్నదాతల ఐక్యత. అంటే దీనికి ఏంటంటే 17% దాటితే ప్రతి 5% కేజీ ఓట్లు ఇంత తగ్గించేది సిస్టమ్. ప్రతి 2 దానికి 1% 1 కేజీ తగ్గించడం ఉంటుంది. 17 లోపలికి వచ్చిన అధ్యక్షులు రైతు బిడ్డ రైతు బాంధవుడు శ్రీ చిగురుపాటి కుమారస్వామి గారు రాష్ట్ర వ్యాప్తంగా రైతు సమస్యల మీద అధ్యయనం చేస్తూ ఎక్కడికక్కడ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తూ సమస్యల పరిష్కారానికి ఆయన వంతు కృషి చేస్తూ మమ్మల్ని
మాకు సపోర్ట్గా ఉంటూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు కనిగిరి రిజర్వాయరు ఇక్కడ ఉన్న ఇబ్బందులు అన్న తన కళ్ళారా చూశారు. ఈ సమస్యల గురించి అన్నకి వివరించడం జరిగింది. ఇప్పుడు అన్న మాటలో రైతులకి ఏం చేయబోతున్నారు అనేది మనము విందాము. నమస్కారం. రాష్ట్ర పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లా కూడా రావటం జరిగింది. ఏదైతే కనిగిరి రిజర్వాయర్ ఏదైతే ఉందో దీన్ని పరిశీలించాలని, దీని ద్వారా జరుగుతున్న ఇబ్బందులు కానీ, రైతులకు జరుగుతున్న మేలు కానీ, కష్టాలు కానీ తెలుసుకోవాలి. ఈ ప్రాంత రైతులు ఏ రకంగా ఉన్నారనే విషయం కూడా ఆలోచన చేసి వీరికి ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి ప్రభుత్వంతో మాట్లాడి వీరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చాక రిజర్వాయర్ చూశాక చాలా బాగుందని చెప్పని నేను పైకెక్కితే గేట్లు రాకపోతే అది ఎప్పుడో 10 ఏళ్ల నాడు వేసిన తాళాన్ని రాళ్ళు పెట్టి పగలగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక పైకి వచ్చాక ఏదైనా గేటు పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అని చూస్తే అది తుప్పు బట్టి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు నాడు పెట్టింది తప్పితే స్వతంత్రం వచ్చాక దాని మీద 10 రూపాయలు గ్రీజు పెట్టిన పాపాన పోలేదనిపించింది నేను. ఎందుకంటే 100 కోట్లు కాటం ద్వారా బ్రిటిష్ వాడైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండే రైతాంగానికి భగవంతుడి కంటే ఎక్కువ కాటం ద్వారా అక్కడ కృష్ణా బ్యారేజీ కానీ ఇది కానీ ఇటువంటి అనేక ప్రాజెక్టులు కాటం ద్వారా నిర్మాణం చేస్తే రైతుల కోసం ఆ రోజు కనుక చేస్తే ఇవాళ స్వదేశీ మన దేశస్తులు మనం పాలన చేస్తూ కూడా మన రైతులకి మనం సరైన న్యాయం చేయలేకపోవడం దురదృష్టకరం. ఏదైతే దీనికి సంబంధించిన విషయము ఇబ్బంది చెప్పారో దాని వాటర్ లీకేజ్ అవ్వటం వల్ల అది పూడిపోవటం వల్ల, ఎందుకంటే ఎప్పుడో తవ్వినది ప్రాజెక్ట్ అవటం వల్ల అది పూడిపోయింది. నిజంగా దాని నిండా నీరుంటే 2 పంటలకి రైతులు పండించుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ ఒక పంట పండించుకొని 2వ పంటకి నీరు సరిపోని పరిస్థితి. అందుకోసమని దాన్ని రిపేర్లు చేయాలనేది ఒక మన రైతుల ఆలోచన. దానికి ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాని రిపేర్లు, అట్లాగే దీనికి సంబంధించిన లస్కర్లు ఎవరైతే ఉంటారో ఇవాళకి కూడా ప్రభుత్వం తరపు నుంచి ఒక్కరు ఉన్నారని చెప్పని చెప్తున్నారు. వారికి ఉన్నవాడికి కూడా జీతం లేదని చెప్తున్నారు. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ వ్యవస్థ ఏదైతే ఉందో, ఎందుకంటే శిథిలావస్థలో ఉంది ఈ ఆఫీస్ అంతా. మరి ఏఈలు, జేఈలు, డిఈలు, సిఈలు, ఎస్సీలు వీళ్ళందరూ దీనికి సంబంధించి లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ ఉంటారు, ఎక్కడో చోట ఉండుంటారు. మరి దీని మీద పర్యవేక్షణ లేదు. రైతులకి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఏదైతే ఈ రిజర్వాయర్ని మెరుగుపరిచి దాంట్లో నీరు నిలవ ఉండేట్టుగా పూడికలు తీసి గేట్లు మరమ్మతులు జరిపేసి లోపల కూడా సుమారుగా 100 ఎకరాల పైన ఇది ఉంది, దాన్ని కూడా ఆధునీకరిస్తే చాలా బాగుంటుంది అని చెప్పి దానికి ఒక చరిత్ర ఉంది. లోపల కురుకొండ శివాలయం కూడా ఉందని చెప్పారు. దాని ప్రయత్నం కూడా ఒక ప్రయత్నం అయితే మేము చేస్తాము. అట్లాగే ఈ జిల్లాకి సంబంధించి ఏదైతే ప్యాడీ, వరి ఎక్కువ ఆధారంతో ఈ రైతులు ఉన్నారు. ఇలా తను పండించి 6 కాలం పండించిన పంట ఇవాళ కోత కోసి కుప్ప వేసుకునే పరిస్థితి వచ్చింది. గతంలో లాగా కుప్పలేయకుండా మిషన్తో కోసుకుంటున్నాం మనం, ఎందుకంటే ఈ వాతావరణాన్ని కలిసి రాకపోవటం వల్ల రైతు దాని ప్రభుత్వం మంచి రేటు ఇచ్చింది ఇవాళ. కానీ మంచి రేటు 2200 రూపాయలు పైన రేటు ఇస్తే ఇవాళ దారుణమైన పరిస్థితి అంటే 1500, 1400, 1200కు బ్రోకర్లు వచ్చి కొంటున్నారు. ఎక్కడ కూడా రైతు సేవా కేంద్రం ద్వారా కానీ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా కానీ ఊరినే కేంద్రాలు తెరుస్తున్నాయి తప్పితే ప్రభుత్వం రైతు వెళితే 100 సమస్యలు పెడుతున్నారు. వీళ్ళు మీరు తడి ఒడ్లు ఉన్నాయి, లేకపోతే లారీ వచ్చి తీసుకెళ్ళి వెనక్కి తీసుకెళ్ళండి, 2 రోజులు ఆరబెట్టుకొని రండి, లేకపోతే ఈ తేమ శాతం 17 కంటే 22% ఉందంటాడు. కానీ ఆర్ఎస్కే కేంద్రంలో ఏదైతే రైతు సేవా కేంద్రం ఉందో రైతు సేవా కేంద్రంలో ఒక మిల్లు ఉంటుంది, ఒక మిషన్ ఉంటుంది. అది ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో మాన్యువల్ మిషన్ ఉండేది, దాన్ని అడ్జస్ట్మెంట్లు చేసి రైతులను దోచేవాళ్ళు. కానీ ఇవాళ మాన్యువల్ మిషన్ కాదు, ఇవాళ ఆధునికమైన మిషన్ వచ్చింది, ఇవాళ కంప్యూటరేషన్ మిషన్ వచ్చింది. ఇవాళ రైతులు దీన్ని గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైతే దీన్ని టెక్నికల్ అసిస్టెంట్ ఉంటాడు, అక్కడ టెక్నికల్ అసిస్టెంట్ కనుక అక్కడ ఏదైతే చెప్తాడో, ఇక్కడ తేమ శాతం ఏదైతే చెప్తాడో అదే తేమ శాతం రైస్ మిల్లు కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కడ రాజీ పడకూడదు. అవసరమైతే నేను ఈ జిల్లాలో ఉండే ప్రతి రైస్ మిల్లర్ మీద నేను కంప్లైంట్ ఇస్తా. బ్రోకర్ వ్యవస్థని ఈ జిల్లాలో దారుణంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో ఉంటుంది,
కానీ నెల్లూరు జిల్లాలో అసలు నల్లి కంటే దారుణంగా కనపడకుండా ఉంటారు వీళ్ళు. మండలాలు గ్రామాలే పంచుకున్నారంటే నేను ఇంతకుముందు మండలాలు పంచుకున్నారేమో అనుకున్నా, గ్రామాలే పంచుకున్నారు ఈ బ్రోకర్ వ్యవస్థ అని చెప్పి అంటున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం అరికట్టాలి. ఈ జిల్లాలో మంత్రి కానీ శాసనసభ్యులు కానీ ఆలోచన చేయాలి. అధికారం మారినంత మాత్రంగా రైతుల జీవితాలు మారవు. ఆలోచన చేసుకోవాలా. మన రైతులందరూ కూడా ఈ ఎన్డీఏ పక్షాన నిలబడ్డారు కాబట్టి ఈ రైతుల కళ్ళల్లో ఆనందం ఉండాలి తప్పితే కళ్ళల్లో నీళ్లు ఉండకూడదు. ఆ రకమైన ఆలోచనతో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ప్రయత్నం చేస్తుందని, ఏదైతే రైతులు ఈ ప్రాంత రైతులు సమస్యలు చెప్పారో ఈ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అయినా సరే ఇది ఏదైతే డ్యామ్ ఏదైతే ఉందో దీని పరిష్కారం కోసం కృషి చేస్తారని మీ అందరి తరఫున అందరూ ఎవరైతే మన నాయకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా రేపు సోమవారమే మిల్లర్స్ విషయం కానీ దీని విషయం కానీ కలెక్టర్ని కలుస్తారు. కలెక్టర్ని కలిశాక నాకు విషయం తెలియజేస్తే ఇరిగేషన్ కమిషనర్ని కలుస్తాను, అవసరమైతే మినిస్టర్ని కలిసి సమస్య పరిష్కారం కోసం నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తానని మీ అందరికి కూడా మీ అందరి సమక్షంలో నేను హామీ ఇస్తున్నాను.